పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు పీలేరు కలకడ మండలాల పరిధిలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం పీలేరు ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా నాయకులు అధికారులతో పిలిచి మాట్లాడారు. అధికారులు నాయకులకు సమన్వయం చేసుకుంటూ పనులు చేయాల్సి ఉంటుందని, అభివృద్ధికి ఆటంకం లేకుండా ఒకరికొకరు సహకరించుకొని సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీరు సమస్యపై అక్కడక్కడ పైపు లైన్లు పగిలిపోయి సమస్య తలెత్తుతోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అన్ని పంచాయతీ పరిధిలో భూ సమస్యలు, మ్యూటేషన్ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా చూడాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ అంతరాయం, పట్టణాల పరిధిలో పారిశుద్ధ లోపంతో తలెత్తే సమస్యలు, మురుగునీటి పారుదలకు చేపట్టాల్సిన పరిస్థితి పనులపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలు విన్న ఎమ్మెల్యే అధికారులు విధిగా ఈ పరిధిలో సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంప్లీట్ రాకూడదు. బిల్లు కూడా లేదు. ఒక సో గ్రామంలో సమస్య లేకుండా మా నాయకులు కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి చేసుకుని రైతులు అవన్నీ భద్రత ఉన్నాయా? ఏమి తీవ్ర సమస్య లేదు. నాకు చెప్పండి, మాకు క్లియర్ చెప్తాను. లేదా ఆయననే మాకు చెప్పాడు. నెక్స్ట్ టైం నేను వీఆర్ఓ పని చేయలేదు, కంప్లైంట్ కాదు. లేదా నీకు ఇబ్బంది అంటే చెప్తాను తహసీల్దార్ గారికి. కావాలంటే బయట ఆయన ఉద్యోగం చేసుకుంటే చేసుకో. ఆ దగ్గర పని చేయలేడు, ఏడ పని చేయలేడు. ముందు పెట్టుకోవాలి. ముందంతా కూడా పని చేశారు కదా, వైద్యుకి పరిపాలన ఏడన్నా ఉద్యోగం చేసినారు కదా. ఇది కూడా చెప్పు. మనం అడగాలంటే ప్రజల సమస్యల గురించి ప్రజలు నా దగ్గరికి రాకుండా వీలైన వరకు మీరు ఎవరు వీలైతే చేయడం. ఇప్పుడు నా దగ్గర వచ్చారంటే మనం చేయలేదే కదా. కాబట్టి వీఆర్ఓ గారు కంప్లైంట్ కాకుండా తహసీల్దార్ గారు కూడా ఏమో ఉంటే తహసీల్దార్ చెప్పడం